వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆర్టికల్ 240 పరిధిలోకి చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ ను ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్టికల్ 240 అనేది చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్రపతి నేరుగా చట్టాలు చేసే ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని కల్పిస్తుంది. ఇందుకోసం ఆర్టికల్ 131 ను సవరిస్తూ బిల్లును తీసుకురానుంది. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సవరణతో ఏం జరుగుతుందంటే, ప్రస్తుతం చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ వంటివి ఆర్టికల్ 240 పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు చండీగఢ్ ను కూడా ఇక్కడికి చేర్చడంతో అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి స్వతంత్ర పరిపాలకుడిగా నియమితులయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇది లెఫ్టినెంట్ గవర్నర్ నియామకానికి మార్గం సుగమం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చండీగఢ్ ప్రస్తుతం పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంది. 1984 నుంచి పంజాబ్ గవర్నరే చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా కూడా పనిచేస్తున్నారు. తాజా సవరణతో చండీగఢ్ పై కేంద్రం పూర్తి నియంత్రణ పొంది పరిపాలనా మార్పు చట్టాలు సులభంగా అమలు చేయగలదు. అయితే ఈ కేంద్ర ప్రతిపాదనను పంజాబ్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చండీగఢ్ తమ రాష్ట్రానికి మాత్రమే చెందాలని, దీన్ని కేంద్రం చేతిలోకి తీసుకోవడం అన్యాయమని వారు వాదిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ చండీగఢ్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.